నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు మనకు వీడియోలో పిన్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎక్కడ అప్లోడ్ చేయాలి అన్నది నేర్చుకున్నాం కదా! ఈరోజు నేను మీకు క్యాన్వాలో పిన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తానండి. సో, దానికోసం ముందు మనము క్యాన్వా యాప్‌లోకెళ్ళాలి. క్యాన్వా మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇందులో చూసారా? ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, నేను ఇక్కడ కస్టమైజ్ సైజ్ అని ఆన్ చేస్తున్నా. ఇక్కడ మనం 1000/50 నొక్కితే మనకు కరెక్ట్గా పింట్రెస్ట్లో పెట్టాల్సిన సైజ్ వస్తుంది. సో అప్పుడు మీకు ఇక్కడ టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి చూసారా? కావాలంటే మీరు వీటిలో ఏదైనా ఒక టెంప్లెట్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినట్టుగా టెంప్లెట్స్ని డిజైన్ కూడా చేసుకోవచ్చు. నేను రెండూ చూపిస్తాను, ఇక్కడ ఉన్నదాన్ని వాడుకోవడం కూడా చూపిస్తాను. సో మనం ఇక్కడ ఫుడ్ రెసిపీస్ అని కొడదాము. ఇక్కడ మీకు టెంప్లెట్స్ వస్తున్నాయి చూసారా? ఏదైతే అది మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. కావాలంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు యూస్ చేసుకోవడానికి పనిచేయవండి. సో ఏదైనా చిన్న చేంజ్ అయినా చేయాలి, లేకపోతే పింట్రెస్ట్ యాక్సెప్ట్ చేయదు. సో నేను అందుకని ఇది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు టెంప్లెట్ సెలెక్ట్ అయింది. ఇక్కడ స్పైసెస్ అని ఉంది కదా, దీనికి మనం చిన్న చేంజెస్ ఇచ్చుకుందాము. లైక్ 200+ స్పైసెస్ అని ఉంది ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ స్పైసెస్ కూడా తీసేస్తున్నాను, మొత్తం అంతా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ టూల్స్ అని ఉన్నది కదా, అది సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ నొక్కండి. మీకు ఇక్కడ వస్తుంది, పాపప్ వస్తుంది. అక్కడ మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు, ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ రాసుకోవచ్చు. మనం దోశ రెసిపీస్ని క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. దోశ రెసిపీ ఇక్కడ నొక్కితే దీన్ని మీరు సైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, దీన్ని ప్లేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీని స్టైల్ కూడా మీరు ఇక్కడ ఫాంట్ అని నొక్కితే ఇక్కడ మీకు డిఫరెంట్ వస్తాయి, అవన్నీ యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు, లేదంటే మీకు నచ్చింది డిఫాల్ట్గా వచ్చింది ఉంచేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని యాడ్ చేస్తాను, కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాను. లైక్ రైస్, వాటర్. సో ఇవి యూజ్ చేస్తున్నాను అక్కడ. ఇప్పుడు వీటిని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. అండ్ ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు. జస్ట్ చిన్నగానే డిఫరెన్స్ పెట్టాను. సో ఇంక ఇప్పుడు ఇందులో నేను ఇంకేం చేంజెస్ చేయట్లేదు. మీకు కావాలంటే ఇవి తీసేయచ్చు, నేను ఉంచుతున్నాను, నో ప్రాబ్లం. సో దీన్ని ఇక్కడ మీకు డౌన్ ఆరో కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది, డైరెక్ట్గా మీకు గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అవుతుందండి, ఒక్క నిమిషము. సో అయిపోయింది, డౌన్లోడింగ్ అవుతుంది. చూడండి, చూపిస్తాను బ్లూ లైన్. ఓకే, డౌన్లోడ్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇందులో డిఫాల్ట్గా ఉన్న టెంప్లెట్ని యూజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా జస్ట్ మనము ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూసారా, బ్యాక్ నొక్కితే మనకి అదే ఒక వైట్ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. నేను కలర్ సెలెక్ట్ చేశాను, అండ్ ఇందులో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేస్తున్నాను. చాలా చిన్నగానే, ఎక్కువ కాదు. మీకు ఇంకా ఈ గ్రేడియంట్ తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. తర్వాత టిక్ నొక్కాను, అండ్ ఇక్కడ టూల్స్లో ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్లో మీకు దోశ రెసిపీకి సంబంధించి ఏదైనా
ఇక్కడ రాయండి దోశ రెసిపీ అని మీకు వస్తాయి. మసాలా దోశ. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి చూసారా, ఇక్కడ ఫొటోస్ అని, గ్రాఫిక్స్ అని, వీడియోస్ అని, ఆడియోస్ అని, షేప్స్ అని, ఫ్రేమ్స్ అని, మాకప్స్ అని ఉన్నాయి. మీకు ఏది కావాలి అని అంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ షేప్స్లో ఏమున్నాయి, లేవంట. ఆడియోస్లో ఉన్నాయి బట్ ఇవన్నీ పెయిడ్ అనమాట, మనం యూజ్ చేసుకోవడానికి లేదు. గ్రాఫిక్స్లో ఏమున్నాయి, చాలానే ఉన్నాయి కదా గ్రాఫిక్స్లో. ఇక్కడ క్రౌన్ బొమ్మ వచ్చినది ఏది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఉండదండి. సో నేను క్రౌన్ బొమ్మ ఉన్నవి సెలెక్ట్ చేయడం లేదు, పెయిడ్ కాబట్టి అవి లేనివి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ చూసారా, ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్ నొక్కుతున్నాను. ఇక్కడ మీరు సైడ్కి వచ్చేస్తే చూసుకోవచ్చు మీకు కావాల్సింది. సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్కి సెట్ అవ్వట్లేదు అంటే మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. సో సెలెక్ట్ చేద్దాం ఏదో ఒకటి. సెలెక్ట్ చేశాను, రైట్, పర్ఫెక్ట్, బాగుంది. ఇప్పుడు దీన్ని టెక్స్ట్ రాద్దాం పైన. ఇక్కడ నేను మౌత్ వాటరింగ్ మసాలా దోశ అని పెడతా, రైట్. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కస్టమ్ చేద్దాం, లైక్ సైజ్ చేద్దాం. అండ్ ఆల్సో నేను ఫాంట్ కూడా మారుద్దాం అనుకుంటున్నా, లైక్ కొంచెం డిఫరెంట్గా పెడదాం అనుకుంటున్నా. సెలెక్ట్ చేద్దాం ఏదో ఒకటి. ఇంకా చూద్దాం, ఇంకా కనిపించట్లా, రైట్, పర్ఫెక్ట్, బాగుంది కదండి. సో ఇప్పుడు దీనికి కొంచెం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకంతే, అయిపోయింది. మీరు ఈ సైడ్లు కూడా ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్లోకి వెళ్ళి బార్డర్స్ అని కొడితే వస్తాయి. బార్డర్ డిజైన్స్ అని కొడితే వస్తాయి. మీరు ఇక్కడ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నా, సెలెక్ట్ చేశాను. దీన్నే ఇక్కడ పైన డబుల్ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా పైన, దాన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సో దీన్ని నేను మళ్ళీ రొటేట్ చేస్తున్నానండి. రొటేట్ చేసి పైన పెడుతున్నా. దీన్ని మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. దీన్ని మళ్ళీ ఇంకొక కాపీ తీసుకొని మళ్ళీ ఇలా రొటేట్ చేసి పైన పెడతాను, రైట్. ఇంకా అలాంటి వీటిని ఇలా కలిపేయచ్చు, లేకపోతే ఇలా వదిలేయండి, నేను ఇలా వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా దీనికి ఏమి యాడ్ చేయడం లేదండి, డైరెక్ట్గా సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలంటే మీ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఫొటోస్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన చోట, బట్ నేను ఇదే యూజ్ చేసుకుంటున్నా, సేవ్ చేసేస్తున్నా. కొంచెం మీరు టైటిల్స్ కూడా మనం వీడియోస్లో చెప్పుకుంటున్నట్టు పింట్రెస్ట్లో టైటిల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా కీవర్డ్స్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి, అప్పుడు మీకు బాగా రీచ్ ఉంటుంది. అవే పెట్టుకోండి ఇమేజెస్లో కూడా. సో ఇప్పుడు నేను మీకు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తానండి. చేయాల్సింది ఏంటంటే పింట్రెస్ట్ ఓపెన్ చేసి అందులో పోస్ట్ చేయడమే. ఇదిగోండి ఇక్కడ ప్లస్ సింబల్ ఓపెన్ చేస్తున్నా, పిన్ వచ్చాయి చూసారా. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ నొక్కాను. నొక్కి ఇక్కడ టైటిల్ ఇస్తున్నా. టైటిల్ ఏంటంటే
మసాలా దోస. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ఈ దోశ రెసిపీ గురించి రాయడం లేదు, చిన్నగానే రాస్తున్నాను, ఎక్కువ రాయడం లేదు. నేను సింపుల్ అండ్ ఈజీగా రాసేసానండి, ఎక్కువ రాయట్లేదు. అండ్ ఇక్కడ నాకు లింక్ కూడా ఏం లేదు కాబట్టి నేను లింక్ యాడ్ చేయడం లేదు. బోర్డ్ పిక్ చేయాలి, ఇప్పుడు బోర్డ్ పిక్ చేద్దాము. ఫుడ్ రెసిపీస్ అని ఒక బోర్డ్ క్రియేట్ చేశాను కదా, అది నేను సెలెక్ట్ చేశాను. ఇంకా ఇక్కడ మనం టాపిక్స్ దగ్గరికి వస్తే ఫుడ్ అని కొట్టండి, వచ్చిన టాపిక్స్ని మీరు యాడ్ చేసుకోండి. ఫుడ్ డిజైన్, ఫుడ్ ట్రక్, హెల్దీ ఫుడ్, వెజిటేరియన్, ఫాస్ట్ ఫుడ్, ఏదో ఒకటి, స్ట్రీట్ ఫుడ్. సో మీకు నచ్చినవన్నీ, రిలేటెడ్ ఉన్నవన్నీ, కంఫర్ట్ ఫుడ్, ఇవన్నీ రిలేటెడ్ ఉన్నవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ కొట్టండి. తర్వాత నేను ఇక్కడ క్రియేట్ నొక్కేస్తున్నాను. డన్ అయిపోయింది, పబ్లిష్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీ అండి. క్యాన్వాలో మీరు ప్రిపేర్ చేసుకోవడం కొంచెం మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. సో నేను చూపించాను కదా క్యాన్వాలో మీరు ఎలా చేసుకోవాలి అని. జస్ట్ ఇలా బ్యాక్ నొక్కండి, క్రియేట్ అని కొట్టండి, టెంప్లెట్స్ ఓపెన్ అయితే టెంప్లెట్స్ వస్తాయి. ఫస్ట్ ఈ టెంప్లెట్స్ మీరు వద్దు అనుకుంటే, చూసారా టెంప్లెట్స్ వద్దు అనుకుంటే కిందకి డ్రాగ్ చేస్తే మీకు ఎంటీ టెంప్లెట్ వస్తుంది. దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్స్ అన్న చోట మీరు వేరే దగ్గర నుంచి, ఆన్లైన్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే గ్యాలరీ అన్న చోట మీరు మీ గ్యాలరీని యూజ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎలిమెంట్స్ ఉన్న చోట మీకు చెప్పాను కదా, మీకు కావాల్సిన ఎలిమెంట్స్ ఇక్కడ మీరు షేప్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, ఏదైనా సరే ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయండి. ఈ ఫ్రేమ్స్లో మీరు మీ ఫొటోస్ని షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ తీస్తున్నాను అనుకోండి, ఈ ఫ్రేమ్లో మీ దగ్గర ఏదైనా ఫోటో ఉంటుంది కదా, గ్యాలరీ నుంచి ఏదైనా ఒక ఫోటో తీసుకొని దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అయిపోయింది, చూసారా అంతే. మీకు నచ్చిన చోట పెట్టేసుకోవచ్చు. ఇవి ఫ్రేమ్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన ఫ్రేమే మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ షేప్స్ ఉన్నాయి. సో మీకు నచ్చినట్టు ఈ టీవీస్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, వాల్ డెకర్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇక్కడ గ్రాఫిక్స్ కూడా చూద్దాం. ఇవి గ్రాఫిక్స్ అండి, కొన్ని కదిలితే కొన్ని కదలవు ఉంటుంది కదా, అట్లానే వీడియోస్, మీకు నచ్చిన దాంట్లో రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఆల్సో మీరు క్యాన్వాలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కేవలం ఇలా మన పింట్రెస్ట్కి కాదు, ఇక్కడ చాలానే ఉన్నాయి చూసారా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని, మొబైల్ వీడియోస్ అని, ప్రెజెంటేషన్స్ అని, రీల్స్ అని, యూట్యూబ్ థంబ్నెయిల్స్, లోగోస్, ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా క్యాన్వాని యూజ్ చేసుకొని పింట్రెస్ట్లో పిన్స్ పోస్ట్ చేయడం చాలా ఈజీ అండి. సో పింట్రెస్ట్కి సర్టెన్ సైజ్ ఉంది కదా, చెప్పాను కదా 1000x1050, అది యూజ్ చేసుకుంటే మీకు కరెక్ట్ సైజ్ వస్తుంది. అదే వెర్టికల్గానే తీసుకోవాలండి, అది కూడా హారిజాంటల్ తీసుకోవద్దు. ఎందుకంటే నేను ముందు వీడియోలో మీకు చెప్పినట్టు పింట్రెస్ట్ అనేది మొబైల్లో యాక్సెస్ చేయడానికి ఎక్కువగా మొబైల్లో ఎక్కువగా యాక్సెస్ చేయడం కోసమే, ఈజీగా ఉండడం కోసమే దాని పింట్రెస్ట్ని డిజైన్ చేశారు. సో మీరు వెబ్లాగా ఆన్లైన్లో, అదే వెబ్లాగా గూగుల్లో సెర్చ్ చేసేదానికన్నా యాప్ లాగా ఫోన్లో దాన్ని ఎక్కువగా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో అందుకని వర్టికల్ ఇమేజెస్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ సైజ్ కూడా 1000x1050 అండి, ఇది దాని రెగ్యులర్ సైజ్. సో ఇదండి నేను ఈ వీడియోలో మీకు చెప్పిన క్యాన్వాలో డిజైనింగ్, అప్లోడింగ్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.